మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరొక అద్భుత ఆశీర్వాద స్వస్థత కుటుంబ ఆరాధన, శుక్రవారపు ఆరాధన, ఉపవాస కూడికలో మనం ఈ విధంగా కొద్దిమందిగానైనా కూడుకొని దేవుని ఆరాధించుకున్నాం. పాటల ద్వారా ఆయన మహింపరచుకున్నాం. మన వ్యక్తిగత అలాగే సంఘపక్షముగా విజ్ఞాపనలు కూడా చేశాం. వాటికి జవాబు కూడా పొంది ఉన్నామని విశ్వాసంతో మనం ఉండాలి. పొంది ఉన్నాము అని నమ్మకం ఉన్నవారు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రతి శుక్రవారం దేవుడు మనను ఒక వాగ్దానంతో దీవిస్తారు కనుక, మనల్ని తృప్తిపరుస్తారు కనుక ఈ శుక్రవారము ప్రభువు మనకిస్తున్నటువంటి ఆ యొక్క వాగ్దానం ఏంటయ్యా అంటే, కీర్తన గ్రంథములో నుండి 45వ కీర్తన 528వ పేజీ. కీర్తన గ్రంథము 145వ కీర్తన 16వ చరణాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 140వ కీర్తన 16వ చరణం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడంట ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడట. అంటే ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు? ఈ భూమిని సృష్టించింది మన యేసయ్య, సృష్టికర్త. అందులో ఒక్క మానవుడికే కాదు, ఒక మనిషికే కాదట, ప్రతి జీవికి, ఆయన సృష్టించిన ప్రతి జీవికి ఆయన గుప్పెలు విప్పి వాటి కోరికలు, జంతువులకు కోరికలే ఉంటాయి. కడుపు నిండా ఆహారం, కంటి నిండా నిద్ర, ఈ శత్రువు నుంచి ప్రమాదం రాకుండా కాపాడుకోవడం, ఇది జంతువుల యొక్క కోరిక. కానీ ఇదిగో జంతువు రూపంలో ఉన్న ఈ మనిషి ఉన్నాడే, లేదా మనిషి రూపంలో ఉన్న ఈ జంతువు ఉన్నాడే, ఈ జంతువుకి చాలా కోరికలు ఉంటాయి, పట్టరానటువంటి కోరికలు. ఆ కోరికలు తీర్చాలంటే దేవుడి వల్ల కూడా కాదు. మన కోరికలు తీర్చాలంటే గొంతెమ్మ కోరికలు అంటారే, అది తీర్చాలనుకుంటే తీర్చగలడు ఆయన. బట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. బట్ అది తీర్చాల్సిన అవసరం ఆయనకి లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోరికలు తీర్చాలి, మనము తృప్తిపరచబడాలి అంటే మనము కొన్ని నియమాలు, నిబంధనలు పాటించాలి. ఇప్పుడు చూడండి, నైట్ టైము వాచ్మెన్స్ డ్యూటీ చేస్తుంటారు. సిన్సియర్ వాచ్మెన్స్ గురించి నేను చెప్తున్నా. దొంగ వాచ్మెన్స్ ఉన్నారు. మా అపార్ట్మెంట్ కూడా ఒక వాచ్మెన్ ఉన్నాడు. అతను డే టైం వాచ్మెన్, డే టైం ఉండడు, వేరే ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. సాయంత్రం 6 గంటలకు ఆ ఉద్యోగం నుంచి వస్తాడు. వచ్చి రావడమే లోడ్ వేసుకొని వస్తాడు. లోడ్ అంటే తెలుసుగా, తాగేసి వస్తాడు. వచ్చి 8:30, 9 లోపల పడుకుంటాడు. అక్కడే ఉంటుంది ఆయనకి చక్కగా సెటప్, ఫ్యాను, ఇటుపక్క టీవీ, ఇటుపక్క మొబైలు. ఆయన వాచ్మెన్ డ్యూటీ ఏంటి? నైట్ టైం వాచ్మెన్ అంటే రాత్రంతా మేలుకొని కావలి కాయాలి. అటువంటి వాచ్మెన్లో ఆశ ఏముంటుంది చెప్పండి? నైట్ అంతా వాచ్మెన్ డ్యూటీ చేసేదానికి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు ఆ సూర్యుడు ఉదయిస్తాడా అని ఆ యొక్క కోరికను కలిగి ఉంటాడు. అలాగే మనం, దేవుడు మన కోరికలను ఎప్పుడు తీరుస్తాడు, నా అవసరాలను ఎప్పుడు తీరుస్తాడన్నా ఒక ఆశ కలిగి ఉండాల. నైట్ వాచ్మెన్ నైట్ అంతా చేసిన ఆ వాచ్మెన్కి ఏం కోరుకుంటుంది? త్వరగా తెల్లారితే బాగుండప్పా, నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతే నా యజమాని నాకు పర్మనెంట్గా ఉద్యోగం తీసేస్తాడు. అలాగా మనం కూడా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా ఉండాలంట. భక్తుల కోరిక మంచిదిగా ఉండాలి అంటున్నాడు ఇక్కడ.
అంతేగాని నేను స్టార్టింగ్లో చెప్పాను, మన ఇష్టం వచ్చినటువంటి కోరికలు కోరకూడదు. విశ్వాసుల యొక్క యేసయ్య భక్తిలో నడిపించబడుతున్నటువంటి విశ్వాసులు మనం కదా. మన కోరిక ప్రధానంగా ఏదై ఉంటుంది జనరల్గా? ఎనీ గెస్? నేను రక్షణ పొందాలి. అందరూ రక్షణ గురించి చాలా చెప్తున్నారు పాస్టర్ గారులు, అనేక మంది దైవజనులు టీవీలో చెప్తున్నారు. అయ్యా రక్షణ పొందండి నాయన, రక్షణ పొందుకోవాలంటే ముందు బాప్తీసం అంటున్నారు. కనుక నిజమైన దొంగ విశ్వాసులు, దొంగ భక్తుల గురించి కాదు నేను చెప్పేది. నిజమైన ఆ లోపల ఆ తపన ఉంటుంది చూసారా, తపన ఉంటుంది. వాళ్ళు కొన్ని కారణాల వలన భయపడో ఏదమ్మో ఇక ఎట్లా నేను బాప్తీసం తీసుకుంటే ఇక వైరాగిలాగా అయిపోవాలేమో, సన్యాసిలాగా అయిపోవాలేమో కదా కుమారి. అలా నీకు కాదులే, మామూలుగా ఉంటుంది. వాళ్ళు మంచి విశ్వాసులే, ఆ భయం వాళ్ళని ఆపేస్తుంటుంది. కనుక మన కోరికలు జనరల్గా ఆ వైపు ఉండాలి. నా ప్రభువుకి నేను అంకితమైపోవాలి. నా ప్రభు సేవలో, నా ప్రభు పనిలో, నా ప్రభువును భక్తి చేయడంలో నేను వాడబడాలన్న కోరిక ఉన్న వాళ్ళకి తప్పకుండా తన గుప్పులు విప్పి ఆయన వారి కోరికలను తీర్చునుగాక. చూడండి, గడ్డి పూలు ఉన్నాయి కదా, గడ్డి పూలు అవి ఉదయాన్నే చక్కగా అసలు కళకళకళకళలాడిపోతుంటాయి తల్లి. 10, 10:30, 11 అయ్యేటడికి కొంచెం ఆ ఎండకిట్ట వాడతాయి. 12, 1 గంట అయ్యేటడికి వాలడం మొదలు పెడతాయి. కరెక్ట్గా 4 గంటలకి వాడిపోతాయి. ఒక్క పూట వైభవమే గడ్డి పువ్వులది. అలా మనం ఉండకూడదు మన జీవితంలో. దేవుణ్ణి ప్రార్థించు. నువ్వు అలా లేకుండా గడ్డి పువ్వు లాంటి విశ్వాసంతో లేకుండా అప్పటికప్పుడు ఏదో ఉద్యమం పొందుకోవడం, ఏదైనా దేవుడు కొన్ని మాటలు చెప్పారు ఇప్పుడు దాంట్లో ఉద్యమం పొంది ఎస్ మై లార్డ్ అనుకోవడం, ఇంటికి బంగులోనే ఆ గడ్డి పువ్వు వాడిపోయినట్టు నీ విశ్వాసంలో వాడిపోకూడదు అంటున్నాడు. అప్పుడు ఆయన గుప్పులు విప్పితే మన కోరికలన్నీ తీర్చబడతాయి. చూడండి, పిట్టలు ఉన్నాయి చూసారా, కొన్ని పిట్టలు భయం పడవు. ఇప్పుడు గుప్పెల్లో నువ్వు గింజలైన పెట్టుకొని ఇలా పెట్టుకొని కూర్చో, గంపున కొంచెం అటు ఇటు తిరుగుతాయి, అక్కడ దాకా వస్తాయి, మళ్ళీ పారిపోతాయి, మళ్ళీ ఇటు వస్తాయి, పారిపోతాయి. చిన్నగా వచ్చి ఆ గుప్పిలు విప్పిన గుప్పిల్లో ఉన్న గింజల్ని తినడం ప్రారంభిస్తాయి. అలాగే మన పెట్స్ ఉంటాయి ఇంట్లో, చండాలంగా కుక్కల్ని పెంచుకుంటా ఉంటారు. పెంచుకోవచ్చు, కుక్కని కుక్కలాగే చూడాలి. అది నా వాదన. కుక్కని ముద్దులు పెట్టుకోవడం, మూతి అండం, వీడికి వస్తుంది ఒక భయంకరం. తెలుసా మీకు ఆ సంగతి? ఈ మధ్య రీసెర్చ్లో ఒక ఆమెకి కాళ్ళు చేతులు పడిపోతే 2 చేతులు ఎక్కడెక్కడ దాకా తీసేశారంట. ఎట్టుందా ఆ కుక్కల అతి ప్రేమ కలిగినటువంటి బిడ్డ నాకడం, ఈమె నాకడం, అది నాకడం, ముద్దులు, ఆ సొల్లు, సొంగ అంత లోపల పోయి దానికి ఒక ఇన్ఫెక్షన్ ఉంటుందంట. ఆ ఇన్ఫెక్షన్ మనిషి తట్టుకోలేని ఇన్ఫెక్షను, అది అటాక్ అయ్యి ఇట్లయింది. కనుక తల్లి పెట్స్ని పెట్టేది నాకేమనిపిందమ్మా, అదేది మేము చిన్నప్పుడు మా ఇంట్లో పెంచారు. ఇంట్లోకి వచ్చేవి కాదు మా కుక్కలు, బయటే ఉండాలి అది. ఎందుకని మా నాన్నగారు సిఐ గారు డిసిప్లిన్ కుక్కల్ని కుక్కల్లాగే పెంచాలి. ఆ కుక్కలు కూడా ఎప్పుడైనా ఇలాగా ఏదైనా బిస్కెట్ ఇట్టన్నాం అనుకో, అది వచ్చి చక్కగా అది తినడం, అది మన చేతిలోంచి, మన గుప్పెల్లోంచి ఇలా తెరవబడినప్పుడు అది పొందుకున్నటువంటి ఆహారం ద్వారానో లేకపోతే తన కోరిక ప్రకారం ఏదో ఒక దాన్ని మనం ఫీడ్ చేస్తాం. దాని వలన ఎంతో తృప్తి నొందుతుంది. ఎలా తృప్తి నొందుతుంది? తన కడుపు నిండా తిన్న ఒక తృప్తి. నా యజమాని నన్ను పట్టించుకుంటున్నాడన్న తృప్తి ఉంటుంది. అదే పరమ దేవుడి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండి పిచ్చ వేషాలు వేయకుండా మనస్ఫూర్తిగా రక్షణ పొందుకొని ప్రార్థన చేయి. అంతే. నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి, నీ భర్త గురించి ప్రార్థన చేయి,
నీకే ఒక ఉద్యోగం రావాలనుకో, ఆ ఉద్యోగం గురించి ప్రార్థన చేయి. నువ్వు ఒక వ్యాపారస్తుడు అయితే వ్యాపారం గురించి ప్రార్థన చేయి. నీలో ఏదో కొత్త ఆర్థిక ఇబ్బంది వచ్చింది, దాని గురించి ప్రార్థన చేయి. ఎలా అంటే ఇక పరమదేవుడి దగ్గర నుంచట నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు అడిగినవన్నీ నీకు అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ విజ్ఞాపనలో స్వార్థం లేదు, నీ విజ్ఞాపనలో ఒక అతిక్రమం లేదు, ఆశ లేదు. నీ అవసరత ఉంది కనుక దానితో పాటు ముందు నువ్వేం అడిగావు? సొలొమోను రాజు ఏమడిగాడు? నీకేం కావాలంటే నాకు 800 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఫస్ట్ కావాలి ప్రభువా, ఆ తర్వాత వెండి బంగారము వజ్రాలు వైడూర్యాలు అన్నాడా? ఫస్ట్ అడిగింది ఏంటి? నాయనా ఇదిగో మెడవంచని ఇజ్రాయేలు జనాంగం లక్షల మంది, వీళ్ళని పరిపాలించమని నాకు ఇచ్చావు. బాలుడను, ఎన్నిక లేని వాడను, జ్ఞానం లేని వాడును, కాబట్టి నాకు వీళ్ళని కరెక్ట్గా పాలించాలనే ఒక జ్ఞానాత్మత నింపడంలోనే మురిసి యేసయ్య అని ముద్దు పెట్టుకొని ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఖ్యాతినిచ్చాడు, విస్తరింపజేశాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. అటువంటి సొలొమోను రాజుకి అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిన యేసయ్య అదే నమ్మకంతో నువ్వు నేనుంటే అదేమంటానమ్మా, నేను ఆశ ఉండాలి. మనిషి అనేవాడికి ఆశ లేకపోతే బతకలేడు. కానీ నిన్ను నాశనం చేసేది ఏంటంటే అత్యాశ. నీ భర్త ఒక జత గాజులు చేయించగలడు, దాన్ని ఆశపడడం తప్పులేదు పింకి. నడుముకు ఒడ్డాణం చేయించమంటే నీ నడుముకి ఎక్కడ చేయిస్తాడే వాడు? అదే ఇప్పుడు కాదులే అమ్మా, నువ్వు తగ్గిపోయావులే, పోనీలే, మీరంతా ఎందుకమ్మా, మా ఆవిడకే చెప్పుకుంటా నేను పాస్టర్కి. అదనమాట అత్యాశ అంటారు. అత్యాశ అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 145వ కీర్తన 16వ వాక్యం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి జీవి కోరిక, ఆ జీవుల్లో మనమున్నాము, విశ్వాసుల్లో మనమున్నాము, రక్షణ పొంది ఉన్నాము. రక్షణ పొందకపోయినా త్వరలో పొందుకుంటారని నాకు తెలుసు. కానీ ఆయనంటే పిచ్చి ప్రేమ, వల్ల మాలిన అభిమానం, భయం ఆయనంటే. ఇది నీ మనసులోంచి ఆయన కోరుకునే కోరిక కనుక అటువంటి గుణగుణాలు ఉన్న మనకు ఆయన గుప్పిలు విప్పి మన ప్రతి కోరికను ఆయన నెరవేర్చునుగాక. సరే, వాగ్దానాన్ని గురించి మనం క్లుప్తంగా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. ఇంకో 10 నిమిషాలు ఒక మంచి మాట గురించి. మనందరం నూతన సంవత్సరంలో ప్రవేశించాం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ప్రవేశించామో లేదో మొదటి వారం ఫస్ట్ వారం వచ్చింది అన్నాం, అది పోయింది. రెండో వారం రెండో వారం వచ్చేసింది అనుకున్నాం. 3, ఇది 4వ శుక్రవారం అయిపోయింది. ఇలా అయిపోతూ ఉంటాయి. మనము నూతన సంవత్సరంలో ప్రవేశించాం. కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత ఏ ఆటంకాలు ఇప్పటి వరకు మీకేం కలగలేదా? కొన్ని కలుగుతానే ఉంటాయి. కానీ నూతన సంవత్సరములో మనం దేవుని దయలో పయనించాలి, ఆయన కృపలో నడిపింపబడాలి. మనమందరం వాగ్దానాలు తీసుకున్నాంగా, మీరందరూ వాగ్దానాలు తీసుకున్నారుగా. మరి ఆ వాగ్దానము నీ ఎడల దేవుడు జరిగించాలి అంటే మనలో కొన్ని మార్పులు ఉండాలి, కొన్ని మంచితనం ఉండాలి, కొన్ని ఆజ్ఞలను మనం పాటించేవారుగా ఉండాలి. నా మాటలు మీకు అర్థమైతే దేవునికి మంచి స్తోత్రం చెప్పండి తల్లి. హల్లెలూయా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 13
30 నుంచి చదవండి అమ్మా. చదివేయండి. 30 నుంచి 33 వరకు చదివేయండి. జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదాము, దాని స్వాధీనపరుచుకుందాము. దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలము. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నిఫీయుల సంబంధులైన ఆనాకు వంశపు నిఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అన్నాడు. ఇది అనేక వార్లు మనం ఇది యొక్క ధ్యానం చేసుకున్నాం. అక్కడ 12 మంది పంపించాడు, వేగు చూసిరండి అయ్యా అని. ఎవరు? మోషే ప్రవక్త పంపించారు. ఆ 12 మందిలో 10 మంది సరే, ఇంకో 2 ఎవరయ్యా అంటే కాలేబు, మోషే, సారీ యెహోషువ. కాలేబు, యెహోషువాలు. వీళ్ళిద్దరూ మామూలైనటువంటి విశ్వాసులు కాదు, మహావిశ్వాసులు. 12 మందిలో వీళ్ళిద్దరూ ఫస్ట్ ఏమంటున్నారంటే, ఏం పర్లేదు మోషే గారు, మనకి ఆ దేశము అప్పచెప్పేస్తాడు దేవుడు, మనం దాన్ని ఈజీగా స్వతంత్రించుకుంటామయ్యా. అదే ఏంటి ఆ మాట ఏంటి చెప్పండి? దాన్ని మనం ఏమంటామంటే, ఇక్కడ ధ్యానం చేసుకున్నట్టయితే, ఎస్ మై లార్డ్, అవిశ్వాసముతో కూడినటువంటి మాట ఎవరు పలికారు? 10 మంది పలికారు. విశ్వాసంతో కూడినటువంటి మాట మోషే, కాలేబు, యెహోషువాలు పలికారు. మిగిలిన 10 మంది ఇప్పుడు చదువుకున్నాం కదా, అమ్మో వాళ్ళు దృష్టికి మనము మిడతల్లాగా కనిపించాం, వారికి కూడా మేము మిడతల్లాగా కనిపించాం. వాళ్ళు ఎదురుబడి ఉంటే మిడతలు నలిపేవాళ్ళు. దూరం నుంచి దొంగతనంగా ఈ కొండల మీద నుంచో ఈ గుట్టల మీద నుంచో చూచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ప్రభువారు ఎందుకు మనల్ని ఇక్కడికి నడిపించారో కానీ, మోషే గారు నా అవిశ్వాసపు ఈ సంవత్సరంలో నువ్వు విశ్వాసంతో ఉన్నట్లయితే, నేను విశ్వాసంతో ఉన్నట్లయితే అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యము చేయునుగాక. ప్రభువారు మనకందరికీ తోడుగా ఉండి మనలో నమ్మిక పెంచునుగాక. నమ్మికతో కూడినటువంటి, విశ్వాసముతో కూడినటువంటి మాటలే మనలో నుంచి బయలుపడునుగాక. కనుక మనం ఎలా ఉంటే ఈ నూతన సంవత్సరంలో మన వాగ్దానాలు పొందుకుంటామమ్మా? విశ్వాసముతో ఉండాలి, నమ్మికతో ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే సంఖ్యాకాండము 20 అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. 20:12. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అంటే చూడండి, అక్కడ వీళ్ళు నమ్మలేదంట. అంటే అక్కడ అవిధేయత. ఫస్ట్ది అపనమ్మకం, రెండోది అవిధేయత. దేవుని రాజ్యంలో అందుకనే వాళ్ళు మోషే గారిని, ఆయన్ని ప్రవేశింపనివ్వాల. అవిధేయత చూపించావు. నేను చెప్తే నాకేదైనా అసాధ్యమైనది ఉన్నదా అని ఫస్ట్లో అడిగినప్పుడు, ప్రభువా
నీకు అసాధ్యం ఏంటి నాయన అన్న నువ్వు నా మాట నమ్మలా. నా మీద కొంత అవిధేయతను నువ్వు చూపించావు. చూడండి, ఈ రోజుల్లో మనం కూడా అమ్మా నాన్న లేదన్న చెప్తే మనం నమ్మాలి. మన తల్లిదండ్రులు నమ్మాలి. ఒక పాప అంట మరీ ఎక్కువైపోయి ముద్దులు ఎక్కువైపోతున్నాయి. ముద్దులు కాదులే, గారం అంటారు కదా, అతి గారం. ఏదైనా అతి చెడిపోయినమ్మా. అతిగా భోంచేసినా అజీర్తి చేస్తుంది. ఇప్పుడు సుజానమ్మ గారు మరి హాస్పిటల్లో ఎందుకు చేరారో నాకు తెలియదు. అతిగా ఏమైనా తినిందని నేను అన్ను. రాణి ఏదో మసాలాలు వేసి వండేసి ఉంటుంది. ఏదో మొత్తం మీద చెడింది కడుపు చెడి. నెక్స్ట్ ఇక మీకు తెలిసింది. ఎందుకంటే మీకు మామూలుగా వారానికి ఒకసారి అట్లా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు ఫోన్లు వస్తుంటాయి, అంకుల్ ఏంటి నాయన నాకు మోషన్స్గా ఉందనుకో. సరే నాయన నువ్వు తిను చెత్తా చెదారం, ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తా కూర్చుంటా. అతిగా ఉండకూడదు అంటున్నాడు. అమ్మా నాన్నల గురించి ఒక అమ్మాయి వాళ్ళ తల్లి దగ్గర పోయి కన్నావులే కుక్క కన్నట్టు అనిందంట. అనొచ్చా? కన్న తల్లిని కుక్క కన్నట్టు మమ్మల్ని కన్నావులే అని అతి మాటలు కదా అవి. సీరియల్స్ చూసి, సినిమాలు చూసి, ఇంకా ఏదో యూట్యూబ్లు చూసి అటువంటి చిన్నతనంలోనే పెద్ద పెద్ద మాటలు నేర్చుకొని అంటున్నారు. అంత మాట అనిపించుకున్న తల్లి, ఎంత తల్లి అయినా, నా బంగారమే, నా బుజ్జే, నన్ను కుక్క అన్నావే, నువ్వు దీర్ఘాయుష్ట బతుకు అంటదా? కోపంలో అనుకుంటున్నాం మనం, కోపంలో ఏదో ఒక శాపం పెట్టుద్ది. నన్ను ఇంత మాట అంటావా, నీ మొహానికి అసలు పెళ్లి పెటాకులు లేకుండా పోతాయే, నన్ను కుక్కను కన్నాను, మిమ్మల్ని అందరినీ పెళ్లి చేసుకుని కుక్కను కన్నట్టు కన్నావు అంటావా? ఆ విలువ నీకు తెలియదే, నీకు పెళ్ళే కాకూడదు పా అంటది. ఏది నిజంగా అందా తల్లి. కానీ కొన్ని మన నోట్లోంచి వచ్చే శాపవచనాలు అవతల నీ బిడ్డ అయినా అది వారి ఎడల ఫలించి కార్యరూపం దాల్చి వారికి తీవ్రమైన నష్టాన్ని జరుగుతుంది. ఇటు అవిధేయతతో మీరు తల్లిదండ్రులను నోటికొచ్చిన మాట మాట్లాడకూడదు. అలాగే తల్లిదండ్రులారా, మీరు కూడా ఎంత కోపం తెప్పించినా కొట్టండి. ఒక దెబ్బ కావాలంటే చంప చెళ్ళు మనిపోవాలా, పెంకిదానికి మూతి పగిలిపోవాలి. కొట్టే పర్వాలా, చెప్పించొద్దు. కాబట్టి ఏనాయనా ఏమి వస్తూ ఉండవు. సరే చూడండి, బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. దాంట్లో ఒక ఆజ్ఞని చెప్పండి. వండర్ఫుల్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. ఎందుకు? నీవు దీర్ఘాయుష్మంతుడై ఉండునట్లు. నువ్వు దీర్ఘాయుష్మంతుడై ఉండునట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించము అన్నారు. మరి కొంచెం పెద్ద అయిపోయిన వృద్ధులైపోయిన తల్లిదండ్రుల్ని ఎంత మాటలేపడితే అంత మాట్లాడడం. కుమారులు కుమార్తెలు కూడా అమ్మా, ఒకప్పుడు కూతురుంటే నీకేమయ్యా నట్టింట్లో కూర్చోబెట్టి బొక్కలన్నీ మామగారికి, మంచి మెత్త ముక్కలు నీకు అనేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అవుతుంది, ఇద్దరికి బొక్కలే. కన్న తండ్రికి ఎముకలే, మామగారికి ఎముకలే. మెత్తటి ముక్కలు ఎవరికి? బెల్ట్ తీసిదంతాడే ఆడికి. కావాలన్నా ఇదంతా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అప్పుడు దేవుడు కూడా నిన్ను దీవించి ఆశీర్వదించి తన గుప్పిని విప్పి నూతన సంవత్సరంలో నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చునుగాక, నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడి మీరు పొందుకొందురు గాక. మీ ఎడల వాగ్దానము నిజముగా జరిగించబడునుగాక. మీరు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందురుగాక. చిన్న విషయాలే చెప్పాడు ఆయన, చిన్న విషయాలే, అసలు చేయకూడని విషయాలే. తల్లిదండ్రులను పట్టుకొని
కుక్క కన్నట్టు కన్నావు పిల్లల్ని అనడం తప్పు కాదా? అది కూడా మనం తెలుసుకొని దేవుడు ఆజ్ఞించాడు కాబట్టి నేను అలాగా. నీ తల్లి నీ తండ్రి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, వాళ్ళని ప్రేమించాల్సిన బాధ్యత నీకు లేదా? వాళ్ళు ఒకవేళ పెద్ద వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళని గౌరవంగా పంపించాలి, రాయల్గా పంపించేయాలి ఈ లోకం నుంచి. అంతేగాని వాళ్ళు ఎన్నో బాధలు పడి ఏంటి ప్రభు అని ప్రభువుతో కూడా ఒక్కోసారి వాళ్ళు తిరగబడి, అంటే ఆ బాధ ఎవరు చూస్తూ ఉండరు. ఒక ఆమంట రోడ్లో అడుక్కుంటా ఉందట. అడుక్కుంటుంటే చూసేదానికి కొంచెం డీసెంట్గా ఉంది. అమ్మా, డీసెంట్గా ఉన్నావు, చూడ్డానికి కొంచెం బాగా బతికిన దానిలాగున్నావు. ఏమ్మా నీకు బిడ్డలు లేరంటే, 3 కూతుర్లు ఉన్నారయ్యా, 1 కొడుకున్నాడయ్యా. ఏం చేస్తున్నారు వాళ్ళంతా? వాళ్ళు కూడా బాగా బాధల్లో ఉన్నారు. అయ్యో, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా, ఇంకొక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెనడా, ఇంకొక అమ్మాయి 3 కూతురు కదా డాక్టరు ఇండియా, అబ్బాయి ఆస్ట్రేలియా. అబ్బా, అసలు అద్దాల మేడలో మీరు ఉండాల్సిన వాళ్ళు ఇదేందమ్మా మీరు అడుక్కుంటున్నారు? మీరేంటమ్మా మీకేమైనా అలవాటు ఇట్లా అడుక్కోవడం అంటే? వాళ్ళు ఎవరు నన్ను చూడరయ్యా. ఏంటమ్మా, 4 కలిసి ఒక 4,000 1,000 రూపాయలు అంటే వాళ్ళకి ఎంత? $10 కింద లెక్క. $10 కుమారి, లేదా 12 వేసుకో. $12 అంటే అమెరికా అయ్యి ఇక్కడ మనకి 1,000 రూపాయలు. ఆ 4,000తో నీ బతుకు గడిచిపోద్ది కదా అడుక్కోకుండా అంటే చూడరయ్యా. ఇది లోకరీతి, ఇప్పుడు జరుగుతున్న లోకరీతి. కనుక రెండోది మనం ఏం చేయాలంటే అవిధేయత చూపకూడదు. అటు దేవుని ఎడల అవిధేయత చూపకూడదు, తల్లిదండ్రుల ఎడల అవిధేయత చూపకూడదు, తల్లిదండ్రులే కాదు పెద్దల ఎడల అవిధేయత చూపకూడదు. బాగా అర్థమవుతుందా ప్లసి? నీకు అర్థమవుతుందా పింకీ స్వీటీ? ఏందో నువ్వు వచ్చినప్పటి నుంచి బుక్కులు సర్దుతున్నావు. సరే, చివరిగా ఒక మాట చెప్పి ఈ వాక్యాన్ని మనం, ఈ మంచి మాట అంటే దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం చెప్పండి? వాగ్దానాల గురించి. ఈ దేవుడు నూతన సంవత్సరంలో మనకి ఇచ్చిన వాగ్దానము మన ఎడల నెరవేరాలంటే ఫస్ట్ మనం అపనమ్మకం ఉంచకూడదు, రెండోది అవిధేయత చూపకూడదు. ఎక్కడ వల్ల మీకు? ఎందుకంటే కస దిగుతుంది, వాక్యం దిగిపోతుంది అంతే. యవ్వనస్తులకు అస్సలు నోరు పెగలటంలా ఇట్లా చూస్తున్నారు అమాయకుల్లాగా, ముఖాలు పగిలిపోతాయి ఒక్కొక్కరికి. మీ హిస్టరీ అంతా నాకు తెలుసు. ఎందుకంటే ఏడుస్తున్నారు నా దగ్గరకు వచ్చి మీ తల్లిదండ్రులు. మా నాన్న ఎప్పుడు వచ్చాడు అంకులు అని స్వీట్ అనొచ్చు. అంటే గుడి దగ్గరికి వస్తే నేను అనుకున్నావా? మాకు ఫోన్లు లేవా? మూడవదిగా చూసినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయము 1 నుంచి 4 వరకు గబగబా చదవండి, ముగిచ్చేస్తున్నాను నేను. చాలా ప్రాముఖ్యమైన విషయం మూడోది. వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి, ఉన్న చూసేసుకొని ఆహా అనుకోవడం కాదు. చదవమ్మా. ఎవరంటున్నారమ్మా ఇదంతా? కట్టుకున్న భార్య భర్తతో అంటుంది, నాకు దేవుడు పిల్లలు కలగజేయలేదు, ఇదిగో నా దాసి నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఆమెను చేసుకో, పెళ్ళి చేసుకుంటే ఆమెకు పిల్లలు పుడతారేమో, ఆ పిల్లోడో నాకు తీసుకొచ్చి ఇవ్వు అంటుంది. అక్కడ ఏం చూపించాలా? ఆమె విశ్వాసం చూపించాలా? అసహనం. ఎస్, చూడండి, అక్కడ అసహనానికి గురైపోయింది. ఎవరు?
శారమ్మ. వాగ్దానం చేసింది ఎవరు? మాట తప్పని దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన అబ్రహాం గారు చాలా విశ్వాసంతో ఉన్నాడు. హీ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అట్ ద ఏజ్ ఆఫ్ 75. 75 సంవత్సరాలప్పుడు నీకు నేను పిల్లలను కలుగజేస్తాను, వారు ఆకాశంలోని నక్షత్రముల వలె సముద్రము దగ్గర ఉన్న ఇసుక రేణువుల వలె విస్తరిస్తారు. నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను, నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను. గుడ్డిగా నమ్మాడు, వచ్చేశాడు. ఆ 100వ సంవత్సరంలో కూడా అదే విశ్వాసంతో ఉంటే, 100వ సంవత్సరం కాదులే, ఆయనకి 90 సంవత్సరాలు అప్పుడు అనుకుంటున్నా. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఏజ్ ఆఫ్ అబ్రహాం గారు. ఈమె గీరేసింది. అయ్యో ఇంకేందయ్యా, నాకు అయిపోయింది, నేను ఇంకా అసలు ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఇంత ముసలిదాన్ని, ఇక నాకు ప్రెగ్నెన్సీ ఏంటయ్యా? నువ్వు ఇద్దో నవలు ఆడుతుండి ఉంటుంది అప్పుడు. ఎవరు? హాగరమ్మ. ఆమె కూడా మనకి పిన్నమ్మే కదా, కాదా? మనకి తల్లి శారమ్మ అయితే చిన్నమ్మ ఎవరే? మరి అది చిన్నమ్మని మనం చులకన చేయొచ్చా? మన అసలు తండ్రి అబ్రహాము తండ్రి గారికి మొదటి సంతానాన్ని అయితే కంచరగాడిది, అడవిగాడిది లాంటి దాన్ని ఇచ్చింది. కానీ ప్రభు అన్నారు, మీరు అడవి గాడిదలు లాంటి వాళ్ళు రా అన్నాడు. ఎవరిని? మన సహోదరులేనమ్మా. మరి ఆ బుద్ధులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఓకే, నేను నోటి నుంచి వచ్చిన మాటలు కాదు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అక్కడ అసహనం ఫస్ట్, అపనమ్మకం ఉండకూడదు. రెండవది అవిధేయత ఉండకూడదు. మూడవది అసహనం. ఏందమ్మా మర్చిపోతున్నారు? చెప్పండి మళ్ళీ. ఏముండకూడదు? కనుక తల్లి గలతీయులు రాసిన పత్రిక, పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని కొంచెం చూద్దాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము. ఎన్నమ్మా ఈ మొత్తం? ఆత్మఫలాలు ఎన్ని? ఏమో నాకేం తెలుసు. 9 అమ్మా. నేర్చుకోండి తల్లి, అవి కంఠస్థం చేయాలి మీకు. నెక్స్ట్ వీక్ అడుగుతా, నెక్స్ట్ శుక్రవారం ఒక్కొక్కళ్ళని లేపు అడుగుతా. చిన్నపిల్లలారా, 9 మీరు చదువుకున్న పిల్లలేగా. ఆశా నిగ్రహాలు 9 చెప్పలేరా? ఆత్మఫలాలు 9 చెప్పగలరుగా? చెప్పకపోతే ఉంటుంది నెక్స్ట్ వీక్ మీకు. అలాగని ప్రార్థనకు రాకుండా మానేబాకండి. మీ దగ్గర ఆయుధం ఉంటే నా దగ్గర ఇంకో ఆయుధం ఉంటుంది, నేను ప్రార్థన చేస్తాను మీ గురించి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మఫలాలు మనం పొందుకొని ముందుకు సాగిపోవాలంటే అసహనం అనేది మనకు ఉండకూడదు. ఆత్మఫలాలన్నీ సహనం ఉన్నవాడికే. చూడండి ఒకసారి మళ్ళీ చదువమ్మాయి 9. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, క్యూటీ, దీర్ఘశాంతం, మంచితనము, విశ్వాసము, సాత్వికం, క్యూటీ, ఆశా నిగ్రహం. చూసారా? సహనము ఉన్నవాడికి ఉంటాయి. అసహన పరులకు ఉండవు. ప్రేమ ఉండదు, నీ మొహం ఉండదు, నీ మూతి అంతకంటే ఉండదు. కానీ వీటిని మనం పొందుకోవాలి. ఆత్మఫలాలంటే కొన్ని క్రియలు మనం వదులుకోవాలి. అవి 9 కాదు, 16 క్రియలు. చూడండి, అదే గలతీ పత్రిక 5వ అధ్యాయము పైకి పోయి 19వ వాక్యం నుంచి చదువు తల్లి. శరీర కార్యములు వదులుకోవాలంటున్నాడు అక్కడ. అవి ఏమనగా, చూడండి అమ్మా, జాగ్రత్తగా చూస్తున్నారా బైబిల్?
లేకపోతే వినండి చక్కగా. చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. ఒక్క నిమిషం, విగ్రహారాధన అంటే ఏందో తెలుసా? బొమ్మలు పెట్టి కూల్చేదా? పాపం ఆర్సీఎం వాళ్ళ మీద పడతారు. పొద్దున్న లేస్తే వాళ్ళని తిట్టడం సరిపోయింది మీకు. ఎందుకమ్మా మా ఆర్సీఎం వాళ్ళు అంటే అంత కోపం? వాళ్ళు చేసేదే కాదు విగ్రహారాధన. నీ భర్త అంటే నువ్వు పడి చస్తావే. అతను చెప్పానులే అమ్మా, అతను నీకు విగ్రహం. నీ భార్య చెప్పిన మాట వినకుండా గీస్తే తల్లిని తండ్రిని కూడా కాలుతో ఎగిరెగిరి తినే వాళ్ళు ఉన్నారు. ఎదవలు అనొచ్చు వాళ్ళని. అనొచ్చా లేదా చెప్పండి? కాలుతో తల్లిదండ్రులు తినేవాడిని వాడు మంచివాడు ప్రభు అన్న అంటామా? ఎంత దుర్మార్గుడు కాకపోతే అలా తంతాడు. వాడికి అసహనం, వాడికి జాలి ఉండదు. చదువమ్మా, ఇప్పుడు చదువమ్మా. అవిచారమా, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు. అమ్మా ఏంటమ్మా? విమతములు. రైట్. అసూయ, కుళ్ళు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏందమ్మా? ఏంటండి ప్రతిదానికి అల్లరితో కూడిన ఆటపాటలు అంటారు? సినిమాకు పోకూడదు అని మేము చెప్తుంటాం. ఎక్కడుందో చూపించండి బైబిల్లో. మేము పోం రేపు నుంచి. ఆ రోజుల్లో సినిమా ఉందా ఏమ్మా గ్లోరీ? ఆ రోజుల్లో సినిమా ఉందా? యేసయ్య రోజుల్లో లేదు. కానీ ఆ రోజుల్లో అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. ఈరోజు సినిమాల్లో ఉన్నది ఏందమ్మా? కరుణించు యేసు దేవా అనే పాటలు ఉంటాయా? ఏముంటాయి? ఏనా కొన్ని చూడక తప్పడంలో మాకు కూడా యూట్యూబ్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎవరు సోకాళ్ళు మీ హీరో ఉన్నాడే, తగ్గేదేలా అంటాడే. అది తగ్గేదో లేదో అది తగ్గేదో లేదో తెలియదు. ఈడు ఎదురుగా భార్యను పెట్టుకొని ఇంకొక ఆమెతో కవితమ్మ ఈ అల్లరితో కూడిన ఆటపాటలు కాదా తల్లి? మీకు బాగానే అర్థమవుతుందా? అర్థమైతే ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, పెద్దగా హల్లెలూయా. ఎస్. ఇంకా ఈ అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడుంటాయమ్మా? మీకు తెలీదు. పల్లెటూరులో దంచేసారు ఈ మధ్య. ఈ శివరాత్రులకని లేకపోతే సంక్రాంతికని కోళ్ళ పందాలని, అసలు కోళ్ళ పందాలు అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటండి? అక్కడ డాన్సులు పెట్టేస్తారు. డాన్సులు ఇట్రావే ఇట్రా బంగారు. నిజమమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. రికార్డింగ్ డాన్సెస్ అవి అల్లరితో కూడిన ఆటపాట. సో పరిశుద్ధ గ్రంథంలో ఏముందమ్మా? ఏముంది చెప్పండి? అల్లరితో కూడిన ఆటపాటలు దాంట్లో పాలు పంచుకోబాక. ఇప్పుడు ప్రత్యక్షంగా వీటిలో కనిపిస్తుంది. డ్రామాలని లేకపోతే పండగలప్పుడు. సినిమాల్లో ఇక్కడి నుంచి మొదలు పెడతారు కదా. అన్ని సినిమాలో మామూలుగా కూర్చొని భాష పట్లేసుకొని అని ఎవరైనా పాటలు పాడతారా? విపరీతమైన స్టెప్పులు. మా చిన్నతనంలో వాటిని ఏమనేవాళ్ళు అంటమ్మా? క్లబ్ డాన్సులు అనేవాళ్ళు. ప్రతి సినిమాలో ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఒక క్లబ్ డాన్స్ ఉండాలా. ఆ క్లబ్ డాన్స్ లో కొంచెం పొట్టి గుడ్డలు వేసుకొని ఆ క్లబ్ లో ఉన్న డాన్సరు ఒక పాటకి ఈడేసే. ఇప్పుడు సో కాల్డ్ హీరోయిన్స్ ఉన్నారే, 15 కోట్లు 20 కోట్లు తీసుకుంటున్న హీరోయిన్స్ చేస్తున్న వేషాలు అప్పుడు హీరోయిన్స్ చేసేవాళ్ళు కాదు. పద్ధతిగా శారీస్ కట్టుకునేవాళ్ళు, కనీసం ఫ్రాకులు అటువంటి వేసేవాళ్ళు కాదు. శారీ హీరోయిన్ అంటే. అప్పుడు క్లబ్ డాన్సర్స్ చేస్తున్న వేషాలు హీరోయిన్స్ చేస్తున్నారు ఇప్పుడు. సో విగ్రహారాధన అంటే ఎందుకు చెప్తున్నానంటే నేమా
ఇంత విశదీకరించి మనందరం సినిమా చూస్తే ఉంది, ఉంటే ఏదైనా మంచి నేర్చుకుంటాం, లేకపోతే వచ్చేస్తాం. ఎక్కడికి వచ్చేది నువ్వు? మంచి లేదు. ఇప్పుడు స్మగ్లర్ గురించి చాలా మంది విమర్శిస్తున్నారు. అదేమో సూపర్ డూపర్ హిట్ అయిందట. ఆ సినిమా కోసం అని పోయిన ఒక ఆమె పాపం మరణించిందట, 1000 కోట్లు సంపాదించిందట. హీరో ఒక సినిమా, ఒక కథ, ఒక సంఘంలో వీడు హీరో అంటే వాడికి ఎట్లా ఉండాలమ్మా? అన్ని మంచి గుణాలు ఉండాలా, మంచి పనులు చేస్తున్నవాడై ఉండాలా, దానంలో గాని, ధర్మంలో గాని, వాక్యం చదవడంలో గాని, వాక్యం ధ్యానం చేయడంలో గాని. అట్లాంటి వాడిని అబ్బా నంబర్ 1 ఆఫ్ ది కాంగ్రిగేషన్ రైల్వే క్రిస్టియన్ సమాజం, లేకపోతే లూథరన్ చర్చి, లేకపోతే మా అమ్మగోరి స్వాములవారి గుడి. ఎక్కడున్నారమ్మా? ఆడేమో పెద్ద ఏంటమ్మది స్మగ్లర్ అంట, వాడు హీరో. ఆడికి ఎంత గడ్డం, వాడు కరెక్ట్ గా ప్లాట్ఫామ్ మీద బెచ్చమెత్తుకునే బెగ్గర్లాగా ఉంటాడు. వాడి వేషము అది మా మా వాళ్ళు ఇమిటేట్ చేయడం. నువ్వు కూడా వేసావు కదా అటువంటి షర్ట్, వేయలేదా? నెక్స్ట్ సండే ఒకటి కొనుక్కొని వేసుకుంటారా, నీకు అప్పుడు దెబ్బలు పడితేరంట. నేను లేదు తల్లి, వినడంలా, ఈ విధంగా చెప్పడంలా, 4 మాటలు చెప్పడం, కానుకలు దండుకోవడం, పోవడం, ఇదైపోయింది మా బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు చూడడం వాళ్ళు ఎవరు? మీలో సినిమాల గురించి ఎంత పచ్చిగా చెప్పా. మీరందరూ మిగతా పాస్టర్లు అయితే ఏమనుకుంటారు? ఇక పింక్ ఇది నెక్స్ట్ టైం నుంచి రాదు. బ్లెస్సీ అయితే అసలు ఈ రోజు నుంచే చెట్లకి నీళ్లు పోయడం మానేస్తుంది. ఇది ఎప్పుడో మానేసింది అనుకో. మానేసిన ఈ మాట నీలో గింగురాలు తిరుగుతూ ఉంటుంది తెలుసా. దేవుడు వదిలిపెట్టండి. ఈ దేవుడు మాటలే నిన్ను పరిశుద్ధపరచాలని ఈ శరీర క్రియలను మీరు వదులుకుంటే 16 శరీర క్రియలు 16 ఉన్నాయి. కాబట్టి రేపు వచ్చే శుక్రవారం ఏమడుగుతాను మిమ్మల్ని? ఆత్మఫలాలు అడుగుతా. చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, బాయ్స్ కూడా చెప్పాలి. ఆ నెక్స్ట్ శుక్రవారం శరీర క్రియలు అడుగుతా 16. చెప్పిన వాళ్ళకి మంచి ప్రైజ్ ఇస్తాను. నేను బ్లెస్ చేస్తే అది మీకు గొప్పతనం కాదా? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ముగిచ్చేస్తున్నాను తల్లి. కాబట్టి నీ ప్రార్థనకు ఆత్మఫలాలు పొందుకొని శరీర క్రియల 16 వదిలిపెట్టి అప్పుడు చెయ్యి ప్రార్థన. నువ్వు అడిగినట్టు ఇయ్యకపోతే నా చొక్కా పట్టుకోండి అంతే. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అయ్యా నా బిడ్డ ఇంజనీరింగ్ కావాలా, అయిపోతాడు అంతే. నీ ప్రార్థన వలన నీ బిడ్డ దీవించబడతాడు. నీ అవిధేయత వలన, నీ అపనమ్మకం వలన, ఇంకోటి ఏంది, నీ అవిశ్వాసం వలన నీ బిడ్డ చెడిపోతాడు. నీకే లేని కాపుతాలు నీ బిడ్డకేమిస్తాడు ఇంకా ఆయన? నువ్వే చర్చికి రావు, నీ బిడ్డను ఎందుకు తెస్తావు? నాకు తెలిసిన ఇన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా. ఆ బిడ్డలకు యేసయ్య అంటే దేవుడు అని తెలుసు. మళ్ళీ నాకే ఇంద్ర ఇట్లాంటి వాళ్ళు నాకే తగులుతారమ్మ. ఏంటో అంకుల్ వచ్చాడు, ప్రార్థన చేయండి. యేసయ్యా అంటే ఇప్పుడు తెలుగు కూడా కాదుగా, ఇంగ్లీష్. జీసస్ బ్లెస్ మై మమ్మీ, బ్లెస్ మై డాడీ, బ్లెస్ మై బ్రదర్. ఉంటే ఉండడం లేదుగా. ఉంటే బ్రదర్ ఉంటే సిస్టర్ ఉండదు, సిస్టర్ ఉంటే అది అయిపోయింది. చూసావా ఎంత బాగా ప్రేర్ చేస్తున్నాడో అంకుల్ అంటారు. దానికి నేను మురిసి మూరిడవ్వాలా? ఈమె రాదు, ఈ తల్లి ఆయన అంతకంటే తీసుకురాదు. వాడికి యేసయ్య అంటే బొమ్మ పటమ చూపిస్తారు అంతే. అంతటితో మారిపోతాడా వాడు? పరిపూర్ణమైన క్రైస్తవుడిగా మారతాడా? ఉండాల్సిన చోట ఉండాలి, ఉండకూడని చోట ఉండకూడదు. ఎన్నిసార్లు చెప్పినా మీలో మారు మనసు రానంత కాలం మనకి తిప్పలు తప్పవు. మీలో
ఆత్మఫలాలు పొందుకొని 16 శారీరక క్రియల్ని విడిచిపెట్టినట్టయితే అయ్యేం పెద్ద పెద్ద అమ్మో ఈ 16 ఎలా వదులుకునేది అని ఏం లేదు. దాంట్లో ఏముంది? అసూయ అన్నాడు. అసూయను వదులుకోలేరమ్మా మీరు? ఎరా దినేష్గా, ఇంకోటి చూసి ఈర్ష్యపడ్డం వదులుకోలేవా? అదేం పెద్ద మన నేచర్ కాదు నాన్నది. ఇంకోటి కూడా, ఇతరుల అభివృద్ధి చూసి మనం మెచ్చుకోవాలంట. ఈర్ష్యపడకపోగా వారిని చూచి వారి హెచ్చింపు చూసి, ప్రభువా ఎంత హెచ్చించావు నాయనా నా సహోదరుని, లేకపోతే ఎదురింటోడిని, పక్కింటోడిని, మన సంఘంలో హెచ్చించబడిన వాడిని చూసి అని చెప్పకుండా ఎంతగా హెచ్చించావు తండ్రి, నా బిడ్డకు కూడా ఇటువంటిది ఓ అంటే చాలు వెంటనే గ్రాంటెడ్ పో అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తాం. నమ్ముతున్నారు ఈ మాటలో? నమ్మితే చెప్పరే స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం నాయన. ఈ జనవరి మాసంలోని చివరి శుక్రవారం నా తండ్రి, మీ కృపలో మమ్మల్ని అందరినీ నడిపించారు. చక్కగా సుదీర్ఘంగా విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుంటూ పాటల ద్వారా నేను మహింపరచుకునే కృపనిచ్చారు. అలాగే నీ విలువైన మాటలు, అతి ఖరీదైన మాటలు, బలమైన మాటలు మాకు వినిపించారు. ఇదిగో నాయన, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు మేము మా ఎడల జరిగించుకోవాలి. అవి నెరవేర్చబడాలంటే మేము ఎలా ఉండాలనేది అదే కష్టమైన విషయాలు కాదు నాయన. ఆచరిస్తే చాలా సులువైన మార్గాలు. ఆ శరీర క్రియలను మేము వదులుకుంటే మా శరీరము, మా ఆత్మ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది తండ్రి. కుళ్ళు కుతంత్రం ఉన్నవాడు, ఈర్ష్య ఉన్నవాడు హై బీపీతో బాధింపబడతాడని వైద్య శాస్త్రమే తెలియజేసింది నాయన. నీ బిడ్డలు నీకు విగ్రహాలు అయిపోతే ఎలా? అందుకని ఆయన అన్నాడు ఒకటే మాట, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ముందు నన్ను ప్రేమించు, ఆ తర్వాతే మిగతా వారిని అన్నాడు. అదొక్కటేగా ఆయన అడిగింది. ముందు నాకు డబ్బులు, నాకు నీ ఆస్తిలో బాగా ఇవ్వు, ఇవి అడగల ఆయన. నిన్ను నిద్రలేపి అడిగి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావంటే నా యేసయ్యనని చెప్పే స్థితిలోనికి నువ్వు రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆ స్థితిలో లేకపోయినా నువ్వు అడిగిన అన్ని ఇంతకాలము నీకు అనుగ్రహిస్తూ వస్తున్నాడా లేదా? మారతావు. ఏదో ఒక రోజు ఆ యొక్క మార్పు ద్వారా యేసయ్యకి దగ్గరగా వస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఎంతకాలం ఆయన ఎదురు చూడమంటావు తల్లి? నువ్వు నా సహోదరుడా, మారు మనసు పొందలేవా? పరలోక భాగ్యాన్ని పోగొట్టుకునే దానికి సిద్ధపడుతున్నావా? ఇంకా ఆ చిన్న చిన్న వ్యసనాలు వదులుకోలేక ప్రభువుకు దూరంగానే ఉంటున్నావా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ విశ్వాసము ద్వారా, నీ విధేయత ద్వారా, నీ నమ్మకము ద్వారా ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. నా ప్రభువా, నా దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఆరాధన మీ అధ్యక్షతలో అద్భుతంగా జరిగించారు. మీ వాగ్దానము, మీ గుప్పులు విప్పి మాకు మా కోరికలను తీర్చబోతున్నారన్న వాగ్దానమును మీరు మాకు ఇచ్చారు. ఈ నూతన సంవత్సరంలో మేము పొందుకున్న వాగ్దానాలు మేము ఎలా అనుభవించాలో మాకు 3 మాలో లేని మేము పొందుకోవాలని ఆశించే
ఆ 3 ఆజ్ఞలు లాంటివే నా తండ్రి. ఎస్, అవిశ్వాసం ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు నాయన, అపనమ్మకం ఉండకూడదని చెప్పారు. ఆ విధంగా మేము మారుటకు మీరు కూడా మాకు సహాయం చేయండి. సాతానుడు బహుబలంగా మమ్మల్ని వెనక్కి లాగుతున్నాడయ్యా. నీ బిడ్డలను పట్టి లోకం చూపించేస్తున్నాడు నాయన. మారాలని ఉంది, అనేక మందికి మారలేకపోతున్నాడంటే సాతానుడి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి వాడు లాగుతున్నటువంటి ఆ యొక్క పాపపు ఊబిలోనికి పడిపోతున్నారు. మీ కృపా హస్తాన్ని మాకు ఒక ఆదరణగా మమ్మల్ని పైకి లేవనెత్తే శక్తి బలము మాకిచ్చి మేము నిలబడుటకు కృప చూపించమని, క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మమ్మల్ని అందరినీ మా గృహానికి చేర్చమని, సుజానమ్మ గారిని గురించి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది. ఆ యొక్క స్టమక్ ఇంటెస్టైన్స్, ఎస్ మై లార్డ్, ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయేమో. ఆ ఇన్ఫెక్షన్ గద్దించండి. మీ పరిశుద్ధ రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షించి పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా మార్చి ఆదివారం లోపల డిశ్చార్జ్ అయ్యి నీ ఆరాధనకు వచ్చే శక్తిని, బలాన్ని దయచేయమని, ఇంకా అనారోగ్యంతో చిన్న శారీరక బలహీనలతో బాధపడుతున్న రైల్వే క్రిస్టియన్ సమాజం యొక్క బిడ్డలందరినీ దీవించండి, కాపాడండి, స్వస్థపరచండి, దీర్ఘాయుష్నివ్వండి, మంచి ఆరోగ్యమునివ్వండి, కాపుదలనివ్వండి. ఆదివారం జరుగు ఆరాధనలో మేము కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్మల్ని దీవించి నడిపించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నా అపరాధం క్షమించు. శోధనలోకి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ శుక్రవారపు ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్లోని బిడ్డలకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబానికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి.